నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను శనివారం ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ హెలిప్యాడ్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో ప్రజా వేదిక, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కార్యాలయం క్యాడర్ మీటింగ్ సభాస్థలి తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కలిదిండి మండలంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ గ్రామంలో పర్యటించినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత పాలకులు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారన్నారు. రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని హామీ ఇచ్చి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఎమ్మెల్యే కామినేని, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటులు సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, జిల్లా డివిజన్, మండల వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి ప్రజలకి మేలు చేసే అనేక కార్యక్రమాలని ఇక్కడికి విచ్చేసి ప్రజలకి మేలు చేసే అనేక కార్యక్రమాలని చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయాలని చెల్లాచెదురు చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని రెండు ఆయుధాలుగా మలుచుకుని వ్యతిరేక పక్ష వాళ్ళందరినీ కూడా ఆ ఆయుధాలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు మనందరూ కూడా జ్ఞాపకం ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఫోకస్ దీన్ని ఎంత ప్రాధాన్యతతో చేస్తుందనేది అధికార యంత్రాంగానికి అర్థం కావాలి, అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం, నీ భూమి నీ హక్కు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతగా చేస్తారని చెప్పేసి, మరి మా అందరికీ కూడా మార్గదర్శకులుగా చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు ఏదైనా నియోజకవర్గానికి వస్తే భయపడిపోతున్నారు, ఏదో మార్కులు ఇస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళందరికీ కూడా బురద చల్లటం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఏ నియోజకవర్గంలో సరే ముఖ్యమంత్రి గారు వస్తుంటే చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి. ఈరోజు ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఇంతకుముందు కైకలూరు రావాలంటే ఎంత కష్టంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. కలిదిండి రోడ్లు కానివ్వండి, ఈ రోడ్లన్నీ ఏ విధంగా ఉండేయో, కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి, 100% అని చెప్పలేం, కానీ ఆ ప్రభుత్వం కంటే దాదాపు 100% మెరుగైన రహదారుల్ని ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తాము. మరి అంతేకాదు, నిన్న క్యాబినెట్లో, మొన్న క్యాబినెట్లో మరి అక్వా రైతాంగానికి ₹1.5 సబ్సిడీ ప్రకటించాం. దాదాపు 5.5 లక్షల ఎకరాలు ఉంటే దాంట్లో 85% రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ అయిన భూములన్నిటికీ కూడా, అది అక్వా జోన్లో ఉన్నాయండి, ఆక్వా జోన్ బయట ఉన్నాయండి, అన్నిటికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్యాడీ ఏ విధంగా కొంటున్నామో ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వదిలేసి కేవలం బురద జల్లటం, లేకపోతే రౌడీ మోకల్ని, క్రిమినల్స్ని, వీళ్ళందరినీ వెనకేసుకుని వచ్చి వాళ్ళని భుజం తట్టి మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాడంటే ఎటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి రేపు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా పార్టీ కన్వీనర్ నరసింహారావు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని, జనసేన వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ కొన్ని చాలా జగన్మోహన్ రెడ్డి గారు
సృష్టించిన చాలా ప్రాబ్లమ్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా తేలిగ్గా పట్టాలు ఎక్కించగలిగారు. ఒకటి పోలవరం ఇప్పుడు పరిగెత్తాను 27 మార్చి జూన్ మధ్యలో ఓపెన్ అవుతుంది. అమరావతి నిన్న మొన్న ఫోటోలు చూశారు, ఒక మొత్తం 50,000 ఎకరాల్లో ఒక అడవి ఉంటే ఇప్పుడు ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూ సర్వే అని పెట్టి 22A పెట్టి ఇన్ని లక్షల ఎకరాలు చేస్తాం చాలా కష్టం అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మొదట 1-2 నెలలు అనుకున్నారు. ఆయన అధికారులందరినీ పరిగెత్తిస్తారు. అట్లాంటి ఆయన చూసిన విధ్వంసం చూసి ఏడాది టైం తీసుకోవచ్చు. కొల్లేరికి ఒక శాశ్వత పరిష్కారం దగ్గరలోకి వచ్చేది. ఎవరెన్ని చెప్పినా తప్పకుండా ఒక శాశ్వత పరిష్కారం 21,000 ఎకరాలు పక్క తీసేసి మిగిలిన కొల్లేరుని అవన్నీ చేస్తున్నారు. అందుకని ఒక ముఖ్యమంత్రి గారికి ఆయన వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణంలో ఆయన ప్రజల సంక్షేమం కోసం వస్తా ఉంటే ప్రజలు ఆయనకి చేసిన పనులకు కృతజ్ఞతాభావంతో ఆయనకి నీరాజనాలు పలకాలని కైకలూరులో ఇదంతా స్వచ్ఛందంగా ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి లేక బలవంతంగా లారీలు బస్సుల్లో తీసుకొస్తారు ఏం లేదు, అందరూ స్వచ్ఛందంగా వస్తారు. చాలా చక్కటి కార్యక్రమం. మీరు అందరూ కూడా వచ్చి మన కాలేజీ అల్లూరు సీతారామరాజు కాలేజీలో ల్యాండ్ అవుతారు. వచ్చి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ జాయింట్ పట్టాలన్నీ చేసి అక్కడి నుంచి వచ్చి ప్రజావేదికకి వచ్చి మాట్లాడి తర్వాత భోజనాలు అయిన తర్వాత ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. తప్పకుండా చాలా సంతోషం. అందరినీ పాల్గొవాలని కోరుతున్నాను.